శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. 880 నామము సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. 16 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయ నమ అని చెప్పాలి. సంసారం అనేది పంక బురదలో నిమగ్న పూర్తిగా మునిగిన వారిని సముద్ధరణ చక్కగా ఉద్ధరించడంలో పండిత సామర్థ్యం కలది. సమైక్ శరణం. సంసారం అంటే ఆగకుండా సాగున్నది అని అర్థం. సంసారంలో పడితే మనకు తెలియకుండానే దాంట్లోకి లాగబడి దిగబడిపోతాము. తేనెని గ్రోలడానికి తేనెలో పడిన ఈగ చీమలలాగా సంసారంలో ఇరుక్కుపోతారు. అందుకే సంసారాన్ని సాధారణంగా సముద్రంతో పోలుస్తారు. సంసారము సాగరం దుఃఖం, తస్మత్ జాగ్రత్త జాగ్రత్త. సంసార సాగరంలో కూరుకుపోయిన వారందరూ ఉద్ధరింపబడాలంటే అమ్మవారే శరణ్యం అని కుర్మపురాణంలో కూడా ఉంది. యామాన గపి శర్వణిం స్మరాంతి శరణార్థినం దుస్తరహ పార సంసార సాగరేణ పతంతి తే. అమ్మవారికి శరణాగతి చెందిన వారు దుస్తరమైన సంసార సాగరంలో పడరు అని ఈ శ్లోక అర్థమని చెప్పబడింది. ప్రస్తుత నామంలో కూడా అదే విషయం చెప్పబడింది. కాకపోతే సంసారాన్ని సాగరంతో పోల్చడం బదులు బురదతో పోల్చారు, అంతే తేడా. చిక్కటి బురదలోను ఊబిలోను దిగబడిపోయిన వారు ఒక కాలు ఎత్తి బయటపడడానికి ప్రయత్నిస్తే రెండవ కాలు క్రిందకి తన్ని పెట్టడం వల్ల మరింత దిగబడతారు. పోనీ రెండవ కాలు పైకి లేపి ప్రయత్నిస్తే మొదటి కాలు నేలపై మరింత దిగబడుతుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి దిగబడుతూనే ఉంటుంది. దీనికి విముక్తి ఉండదు. బయట నుండి ఎవరైనా హెలికాప్టర్ లేదా క్రేన్ లాంటి సాధనం ఉపయోగించి బయటకు లాగాల్సిందే. ఇలాంటి సాధనాలేమీ అక్కర్లేకుండానే అమ్మవారిని స్మరించి శరణాగతి చెందితే గజేంద్రుని శ్రీ మహావిష్ణువు రక్షించినట్లు. సముద్రంలో దిగబడిపోతున్న భూమిని తన కోరతో ఆదివరాహమూర్తి పైకి ఉద్ధరించినట్లు అమ్మవారు వారిని ఎంతో సామర్థ్యంతో ఉద్ధరిస్తుంది అని ఈ నామం చెబుతుంది. సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఆ విద్యానామంతాస్తి మరామిహిర ద్వీపనః గరి అన్న శ్లోకంలో జన్మజలాదో నిమగ్నం పురారిహు వరాహ ఆస్య భవతి అని ఇదే విషయాన్ని చెప్పారు. సంసార సముద్రంలో దిగబడిన వారిని ఉద్ధరించడంలో అమ్మవారు ఆది వరహద్రష్ట వంటిది అనడంలో ఆదిశంకరులు వరహ పదం వేశారు. ఈ వరహ పద ఔచిత్యం ఏమిటో తెలియాలంటే శుక్ర ప్రణహరణ వరాహి వీర్యానందిత అన్న 76వ నామ వివరణ చదవాలి. అయితే మనం ఏం చేస్తే బొందలో పడతామో తెలియచెప్పడానికి మనకు ఇబ్బందులు కష్ట నష్టాలు వస్తాయి, కానీ మనపై పగతో వాటిని ప్రకృతికి కల్పించినవి కావు అని మాత్రం తెలుసుకోవాలి. సంసారం అనే బురదలో పూర్తిగా దిగబడిపోయిన వారిని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యం కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 881 నామము యజ్ఞప్రియ. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యజ్ఞప్రియాయ నమ అని చెప్పాలి. 10 మందికి ఉపయోగపడే పనిని యజ్ఞం అంటారు. ఇంట్లో నలుగురికి ఉపయోగపడే అన్నాన్ని వండడం అనే పాక యజ్ఞం నుండి మంచి మాటలతో నలుగురి బ్రతుకులను బాగు చేసే వాచిక యజ్ఞం, ఊళ్ళో అంటువ్యాధులు ప్రాబల్లకుండా చేసే క్రతువులు, అతివృష్టి నుండి అనావృష్టి నుండి కాపాడబడి దేశం సుభిక్షం అవటం కోసం చేసే క్రతువులు, దేశ సౌభాగ్యం కోసం ప్రపంచ శాంతి కోసం చేసే మహత్ కార్యాలన్నీ యజ్ఞాల క్రిందకే వస్తాయి. ఈ ప్రక్రియలో పరోపకారానికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు ఇలాంటి వాటిని ఎన్నో ఈ ప్రపంచంలో ఏర్పాటు చేసింది. వాటిలోనే వృక్షాలు, పువ్వులు, కాయలు, పళ్ళు ఇవ్వడం, వర్షాకాలంలో మేఘలు వర్షించడం, వేసవి కాలంలో ఎండలు, నియమబద్ధమైన గ్రహచలనాలు, ఇవన్నీ సృష్టి జీవుల మీద గల ప్రేమతోనే అనురాగవల్లి అయిన అమ్మవారు ఏర్పాటు చేసింది. ఇవన్నీ ఆమె దృష్టిలో యజ్ఞాలే.
లోకోపకార లక్ష్యం కలిగిన ఇలాంటి యజ్ఞాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని అమ్మవారు యజ్ఞప్రియ. దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ యజ్ఞాలు, ఏకాహాలు, సప్తాహాలు, చండీ యాగాలు, రుద్రయాగాదుల దగ్గర నుండి సత్రయాగాదుల దాకా ఎన్నో రకాల పరిమితులలో ఈ యజ్ఞాలుంటాయి. ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి. ఒకవేళ ఎవరైనా తిక్కగా ఇవన్నీ ఎందుకు జరగాలని ప్రశ్నిస్తే ఇవన్నీ ఎందుకు జరగకూడదు అని ఎదురు ప్రశ్న వేస్తుంది అమ్మవారు. అంతేకాదు, నేనేం చేయాలో నాకు సంబంధించినది కానీ నువ్వు సలహాలు చెప్పడం, సూచనలు చేయడం అవసరం లేదు అని అంటుంది కూడా. ఆవిడకు సలహాలు ఇవ్వాలంటే ఆవిడ చేసిన సృష్టికి పూర్వమే మనం ఉండాలి. అది కుదరదు కాబట్టి సలహాలు ఇవ్వడము అవివేకమే అవుతుంది. మంచి పనుల యందు ఇష్టం కలిగినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. శ్రీమాత్రే నమః.